తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ప్రసిద్ధిగాంచిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు అర్ధరాత్రి నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయని అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో షష్ఠి మహోత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రాచీన ఆలయంగా పేరు పొందిన బిక్కవోలులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వారం రోజుల పాటు మహోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటారని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆలయంలో భక్తుల సంఖ్యకు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే నల్లిమిల్లి అన్నారు. కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు ఈ రాత్రి నుంచి ప్రారంభమవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాచుర్యం చెందిన బిక్కవోలు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలం నుంచి ఉన్న ఆలయం. అత్యంత పురాతనమైంది, ప్రాశస్తమైంది. రేపు తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో తీర్థ బిందుతో రేపు కార్యక్రమాలు మొదలుపెట్టి 6 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా రేపటి నుండి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 1,00,000 మంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి రావడం జరుగుద్ది. అదే విధంగా 3 రోజుల పాటు దాదాపుగా 2,25,000 నుంచి 2,50,000 మంది వరకు భక్తులు ఈ ఆలయానికి ఇచ్చేస్తారు. అందుకోసం వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా ప్రభుత్వం తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి సంబంధించి కోడ్ ఉన్న సందర్భంలో అధికారులు మేము సమన్వయంగా ముందుకు వెళ్ళడం కోసం ఎన్నికల కోడ్ అడ్డొస్తున్నప్పటికీ కూడా అన్ని విధాలుగా ఇటు ఉత్సవ కమిటీ పల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, చౌదరి గారు కానీ, మిగిలిన నాయకులందరూ, అదేవిధంగా జనసేన నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి ఒక సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. భక్తులకి సౌకర్యవంతంగా ఉండాలి, అన్ని విధాలుగా ఆహారం అందించాలి, ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతోంది. అదేవిధంగా అనేక మంది భక్తులు కూడా ఈ కార్యక్రమం నిర్వహణ కోసం భూరి విరాళాలు ఇవ్వడం, ప్రోత్సహించడం జరుగుతోంది. వారందరికీ మీడియా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా శానిటేషన్ కానీ, వైద్య ఆరోగ్య శాఖ నుంచి మెడికల్ క్యాంపులు కానీ, అంబులెన్సులు రెడీగా ఉంచడం కానీ, ఫైర్ ఇంజిన్ రెడీగా ఉంచడం కానీ, ఇవన్నీ ప్రభుత్వం తరఫు నుంచి అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. మరి ఏదైతే బందోబస్తుకు సంబంధించి ఎస్పీ గారు కూడా వచ్చి కార్యక్రమాలు నిర్వహించుకుని వారికి తగు సూచనలు చేయడం జరిగింది. ఇవే బల్చన్ అప్డేట్స్.